మిథున రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు గురుగ్రహ సంచారము, తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు విశేషంగా లాభిస్తాయి. హెచ్ఆర్ ఈవెంట్ మేనేజర్ల కాలం కలిసి వస్తుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. టెంపరరీ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ని పొందగలుగుతారు. మంచి ధనాదాయాన్ని కూడా పొందగలుగుతారు. విశేషించి కొంతమంది ప్రముఖులతో పనులు చేసే విధంగా అవకాశాలు లభిస్తాయి. లేదా వాళ్ళకి ఇండైరెక్ట్గా సేవ చేయడము, పనులు చేయడము, సర్వీసెస్ అందించే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వార పరిహారం ప్రత్యేకంగా ఈ మాసంలో ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూను మహాలక్ష్మీదేవి హోమాన్ని ఈ మాసంలో జరిపించుకోండి. దీనివల్ల విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురు శుక్ర శనివారాలలో అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకొని పరమాన్నం కావచ్చు, పులిహార కావచ్చు, దద్దోజనం కావచ్చు 10 మందికి మీ చేతుల మీదుగా దానం చెయ్యండి. ఆ ప్రసాదాన్ని పంచండి. దీనివల్ల అత్యంత తొందరగా మీరు ఏదైతే శుభవార్త వినాలనుకుంటున్నారో ఆ శుభవార్త మీ చెవిన పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా రుణాలను పొందగలుగుతారు, ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. విశేషించి మీ దగ్గర లేనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, కొన్ని రకాలైనటువంటి పనులను వాళ్ళ ద్వారా జరిపించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.